చాలా మంది రామాయణము అనగానే సీతారాములు అంటే ఒక భార్యాభర్త లేకపోతే దేవి దేవతలు అన్నట్లుగానే చూస్తారు. కాసేపు ఆ కోణాన్ని పక్కన పెట్టి శ్రీరాముడిని భగవంతుడిగా, సీతమ్మ తల్లిని భక్తుడిగా లేదా భక్తురాలిగా చూసి కనుక మీరు విశ్లేషించుకుంటే ఈ సమస్యకి పరిష్కారం దొరికిపోతుంది. అయితే అలా ఎందుకు చూడాలి అని ఎవరైనా అడిగారు అనుకోండి, సింపుల్ ఆన్సర్. ఈ సృష్టిలో పురుషుడు అంటే కేవలం భగవంతుడు మాత్రమే. మిగతా అన్ని పదార్థాలు కూడా ఇంక్లూడింగ్ వస్తువులైనా సరే, జంతువులైనా సరే, మనమైనా సరే అందరము కూడా స్త్రీ స్వరూపాలే. ఇక్కడ స్త్రీ అనగానే జననేంద్రియాల మార్పు లేకపోతే శరీరాకృతిలో తేడాను అనుకుంటారు. అలా ఏమీ కాదు. ఈ సృష్టిలో మనం స్త్రీ అని చెప్పుకోవటానికి కారణం ఏమిటి అంటే సత్వ తమో రజస్ గుణాలు కలిగిన పదార్థాలు ఇవన్నీ కూడా. ఈ త్రిగుణాలు నిండి ఉన్న ప్రతి భౌతిక పదార్థం కూడా స్త్రీ స్వరూపమే. వీటన్నిటికీ భర్త ఎవరు అంటే ఆ పరమాత్ముడు. భర్త అంటే భరించేవాడు. అందుకే శ్రీరాముణ్ణి భగవంతుడిగా, పురుషుడిగా, సీతమ్మ తల్లిని భక్తుడిగా చూడండి.